హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే నిన్న ఆల్రెడీ స్లైట్ గా బుల్లిష్ గా టర్న్ అయింది కదండి. సో ఇప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఏది ప్రిఫరెన్స్ 1 డైలీ క్యాండిల్లో ప్రిఫరెన్స్ 1 అనేది బుల్లిష్ గా మారింది, బట్ స్టిల్ డబుల్ ఇంజిన్ బేరిష్ గా ఉందండి. సో ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, మనం స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే, సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండి. సో మార్కెట్ ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఇంకా బుల్లిష్నెస్ అనేది మిగిలి ఉంది, బట్ ఇమీడియట్ గా వెళ్ళిపోతుందంటే మేబీ వెళ్ళకపోవచ్చు అండి. ఎందుకంటే 2 days 3 days నుంచి కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ పడుతున్నాయి కదా. సో మేబీ హాల్ట్ అవ్వడానికి కూడా, యాక్చువల్గా నేను ఈ రోజు సైడ్ వేస్ మార్కెట్ అనుకున్నాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా డౌన్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చింది. అది ఏం జరిగింది అనేది మీకు నేను 5 minutes and 15 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మంచి గ్యాప్ అప్ అండి, మంచి గ్యాప్ అప్. ఇక్కడ మనకి ఎక్కడా కూడా బేరిష్ ఎంట్రీ లేదు, ఈ క్యాండిల్లో కానీ బేరిష్ ఎంట్రీ లేదు. ఈ క్యాండిల్కి వచ్చేటప్పటికి స్లైట్ బేరిష్ చూపించింది, పూర్తిగా కాదు, స్లైట్ గా కొద్దిగా. సో ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది కిందకి అంటే, దీనికంటే ఉన్న లో ఇదే ఉంది చూడండి, ఇది కూడా ఉంది కదా అంటే చాలా దగ్గరగా ఉంటుంది చూడండి, జోన్ లేదు అసలు. సో ఈ స్వింగ్ లో టు ఈ స్వింగ్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ మనకి 2 కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏంటండి, 1 రెడ్ క్యాండిల్, 2 లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి వచ్చింది, 3 ప్రిఫరెన్స్ 1 దాదాపుగా బేరిష్ గా చూపిస్తుంది, పూర్తిగా కాదు, కన్ఫర్మ్ గా కాదు. ఓకే, సో ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే, ఈ క్యాండిల్లో కానీ లేదా నెక్స్ట్ క్యాండిల్ హాఫ్ లో తీసుకున్నా సరే, లిటిల్ బ్రదర్ దగ్గర ఒక 50 points స్టాప్ లాస్ అండ్ 70 points టార్గెట్. ఇది 80 points కంటే ఎక్కువే వచ్చిందండి, దాదాపుగా 90 points వరకు వచ్చింది. ఇది మీరు ఈ క్యాండిల్లో రిస్క్ అనిపించినా కానీ, ఈ క్యాండిల్ హాఫ్ లో తీసుకున్నా సరే ఇక్కడ ఎంట్రీ ఉంది యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్. ఓకే, ఈ క్యాండిల్ హాఫ్ లో తీసుకున్నా సరే మనకి మంచి రిటర్న్ వచ్చింది. ఇది అప్ టు సపోర్ట్ జోన్ వరకు వచ్చింది, సపోర్ట్ జోన్ వరకు వచ్చి సపోర్ట్ జోన్ నుంచి రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. సో రివర్స్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఎలా, యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రిఫరెన్స్ 1, 2, 3, 3 కూడా ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చాయి. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకోండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది, ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 50 points టార్గెట్. ఇమీడియట్గా అయితే వెళ్ళలేదండి, అందులోనూ ఈరోజు ఎక్స్పైరీ. సో ఈ క్యాండిల్స్ ఇక్కడ పైకి కిందకి ఏవైతే ఇక్కడ ఆడుకున్నాయో కొంతసేపు, ఇక్కడ డెఫినెట్గా ఇబ్బంది పడి ఉంటారు చాలా మంది. బట్ వన్స్ ఈ క్యాండిల్ వేసిన తర్వాత ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళిపోయింది చూసారా. సో మీరు ఇక్కడ ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్లో కానీ లేదా ఈ రెడ్ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసేసినా కానీ, ఇదైతే స్టాప్ లాస్ ట్రేడ్ అయితే కాదండి, ఎందుకంటే మనం స్టాప్ లాస్ దాదాపుగా లిటిల్ బ్రదర్కి కింద పెట్టుకుంటాము, దాదాపుగా 37 to 40 points. సో స్టాప్ లాస్ అయితే కొట్టలేదు కానీ కొంచెం ఇబ్బంది పెట్టిన మాట అయితే వాస్తవమే. బట్ మీరు కొద్దిగా ఓపిక పట్టి ఉంటే మాత్రం డెఫినెట్గా ఒక 50 points. సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కి వెళ్ళి ఇమీడియట్ గా నేను రివర్స్ అవుతున్నాను అని రివర్స్ అయింది. సో మళ్ళీ ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది కిందకి అంటే, ఈ క్యాండిల్లోనే బేరిష్ ఎంట్రీ ఇచ్చేసిందండి. సో ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అంటే లిటిల్ బ్రదర్కి పైన ఒక 35 points స్టాప్ లాస్ అండ్ 35 points టార్గెట్ ఇది కూడా ఇచ్చింది. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇది ఎంట్రీ ఇచ్చి టార్గెట్కి వచ్చిన తర్వాత ఇక్కడ తీయడం మానేసి వెయిట్ చేస్తున్నారు. రివర్స్ అయిపోయింది కదండి. ఇది ఏంటి మీకు తెలుసు కదా, ఇది సపోర్ట్ జోన్. సో సపోర్ట్ జోన్కి వచ్చిన తర్వాత మినిమం హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ అయినా తీసేయాలి. ఎందుకు, సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్పుడు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఫస్ట్, మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు ఇక్కడ హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ, లేదు నార్మల్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది ఇక్కడ పూర్తి క్వాంటిటీ తీసేయండి. టార్గెట్ వరకు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా తీయకపోతే ఏం చేయలేం. కొంతమందికి ఇంకొక డౌట్ ఏంటంటే, సరే ఇక్కడ మూవ్ అయ్యింది స్పాట్ లో, బట్ ఆప్షన్ లో మూవ్ అవ్వలేదు. ఆప్షన్ లో మూవ్ అయినా అవ్వకపోయినా స్పాట్ లో సపోర్ట్ జోన్ కి వచ్చేసింది కదా. సో స్పాట్ లో సపోర్ట్ జోన్ కి వచ్చిందంటే ఆప్షన్ నుంచి కూడా బయటకు వచ్చేయాలి కదా. ఆప్షన్ లో ఇంకా రాలేదండి, నేను ఆప్షన్ లో వెయిట్ చేస్తానండి అంటే, స్పాట్ మూవ్ అవ్వకుండా ఆప్షన్ ఎలా మూవ్ అవుతుంది? స్పాట్ రివర్స్ అయిపోయింది, ఆప్షన్ ఇంకా కిందకు వస్తుందా? రాదుగా. స్పాట్ ఎలా వెళ్తుందో ఆప్షన్ కూడా సేమ్ అలాగే వెళ్తుంది. కొంతమంది కొంచెం అక్కడ ఇబ్బంది పడుతున్నారు. స్పాట్ టార్గెట్కి వచ్చింది అంటే వచ్చేయండి బయటికి. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో బులిష్ ఎంట్రీ ఇచ్చింది, ఈ క్యాండిల్ లేదు, ఫుల్ కన్ఫర్మేషన్ లేదు సార్ అంటే ఈ క్యాండిల్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, సో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై టు
ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 36 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 45 పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది. ఇది అప్ టు కంటిన్యూస్ గా 80 పాయింట్స్ అండి. అంటే ఇమ్మీడియట్ గా అయితే వెళ్ళలేదు, ఇక్కడ కూడా టైం డికే ఉంటుంది. ఇమీడియట్ గా అయితే వెళ్ళలేదు, కానీ స్లో అండ్ స్టడీగా ఇక్కడ 80 పాయింట్స్ వరకు వెళ్ళింది. సో ఆప్షన్స్ లో ఎట్లీస్ట్ తక్కువలో తక్కువ అనుకుంటే 20 పాయింట్స్ అనే ఇక్కడ ప్రాఫిట్ ఇస్తుంది, ఎందుకంటే డికే ఉంటుంది కాబట్టి. యాక్చువల్గా 80కి 40 రావాలండి, బట్ నేను హాఫ్ ఆఫ్ ద డికే తీసేస్తున్నాను, హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ అనేవి నేను డికే తీసేస్తాను. సో అట్లీస్ట్ 20 పాయింట్స్. ఓకే, అండ్ ఇక్కడి నుంచి కూడా కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది, ఎక్కడా కూడా మార్కెట్ వెనక్కి తిరిగి చూడలేదు. చిన్న పుల్ బ్యాక్ అండ్ మళ్ళీ అగైన్ పైకే వెళ్ళింది. సో టెక్నికల్ పరంగా ఇక్కడ మనకు ఒక ఎంట్రీ ఇచ్చింది, అండ్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, అండ్ ఇక్కడ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది, అండ్ ఇక్కడ కూడా. సో ఒకవేళ ఇక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది, కానీ ఒకవేళ ఇన్ కేసు ఈ క్యాండిల్లో తీయకపోతే కాస్ట్ టు కాస్ట్ కానీ చిన్న స్టాప్ లాస్ కానీ తీసేయాలి మీరు, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ రివర్స్ అయిపోయింది కాబట్టి. నిఫ్టీలో ఏవైనా మిస్టేక్స్ చేశారా, యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం పర్ఫెక్ట్ గా ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాము. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ నిఫ్టీలో ఎంట్రీ దొరికింది, బట్ బ్యాంక్ నిఫ్టీలో దొరకలేదండి. ఎందుకంటే చూడండి, మనకి 1, 2, 3 3 క్యాండిల్స్ లోనూ ఈ క్యాండిల్ కలర్ చేంజింగ్ అయింది, బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం స్లైట్ గా, అంటే అసలు క్రాస్ కూడా అవ్వలేదు, స్లైట్ గా ఇంకా బుల్లిష్ గానే చూపిస్తుంది. ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ ఎవరైనా రిస్క్ చేసి తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ కి కూడా చాలా దగ్గరకు వచ్చిందండి. చూసారా, యాక్చువల్గా ఇది రిస్కీ ఎంట్రీ. నన్ను అడిగితే నేను టోటల్ రిస్కీ ఎంట్రీ అని చెప్తాను. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా తీసుకుండి ఉంటే బై లక్ టార్గెట్ కి అయితే వచ్చిందండి 80 పాయింట్స్, నెక్స్ట్ క్యాండిల్లో 80 పాయింట్స్. ఒకవేళ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వెయిట్ చేసి ఉంటే 200 పాయింట్స్. లేదు సార్ నేను అలా తీసుకోలేదండి, ఈ క్యాండిల్ క్రాస్ అయిన తర్వాత నేను తీసుకున్నాను సార్, సో అప్ టు ఇంతవరకు హోల్డ్ చేశాను అన్నా సరే ఇట్స్ ఎ గుడ్ వన్ అండి. బట్ టెక్నికల్ గా అయితే మాత్రం కొంచెం ఇక్కడ కన్ఫర్మేషన్ అంత స్ట్రాంగ్ గా లేదు. ఓకే, ఈ క్యాండిల్స్ లో కన్ఫర్మేషన్ అంత స్ట్రాంగ్ గా లేదు. ఒకవేళ ఈ క్యాండిల్ హాఫ్ లో తీసుకున్నా సరే ఇది అప్ టు సపోర్ట్ జోన్ వరకు వచ్చేసింది. సపోర్ట్ జోన్ మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి కదా మనం. లేదండి, సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది, సో నేను అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు ఉంటాను అంటే అలా తీసుకోవచ్చు. మళ్ళీ కొంతవరకు అంటే కొంత రిస్క్ చేస్తాం అనమాట. ఓకే, బట్ ఇదైతే అంత ఫేవరబుల్ ట్రేడ్ అయితే నేను అననండి, అంత ఫేవరబుల్ ట్రేడ్ అయితే కాదు ఇది. సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మనకి ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా మనకి ఎంట్రీ ఇచ్చాయి. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ ఒక 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 120 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళిందండి, ఇది ఈ రోజు ఎక్స్పైరీ కాదు, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాదుగా. బ్యాంక్ నిఫ్టీ బాగానే మూవ్ అయింది, బట్ ఎంతో కొంత అయితే మాత్రం డెఫినెట్ గా డికే అనేది ఉంది, బట్ టార్గెట్ కే వెళ్ళింది. సో వెళ్ళింది, ఇన్ కేస్ మీరు ఇక్కడ తీయకపోయినా మీకు ఈ క్యాండిల్ అయినా సరే వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. ఓకే, సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఒకసారి అండ్ ఇక్కడ ఒకసారి రెండిటిలోనూ కూడా నేను కిందకు వస్తున్నానని చెప్పింది, కానీ యాక్చువల్గా ఉందా స్పేస్ చూడండి. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఈ క్యాండిల్లో కానీ లేదా ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకుంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది. సో ఇది రిస్కీ ఎంట్రీ. ఒకవేళ ఎవరైనా తీసుకుండి ఉంటే డెఫినెట్ గా ఈ 2 క్యాండిల్స్ లోను కూడా స్టాప్ లాస్ ఇక్కడ కిందకు వస్తుందని తీసుకుంటే ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ స్టాప్ లాస్. ఇది కూడా జస్ట్ కొద్దిగా కిందకు వచ్చి ఇమీడియట్ గా వెళ్ళిపోయింది. దీనికి మూవ్ అవ్వడానికి స్పేస్ లేదు. నిఫ్టీలో మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది, బట్ ఇక్కడ మూవ్ అవ్వడానికి స్పేస్ లేదు, చాలా తక్కువ ఉంది. స్టాప్ లాస్ పెద్దది ఉంది, టార్గెట్ చిన్నది ఉంది. ఓకే, అండ్ మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇంతవరకు అంటే రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది రెసిస్టెన్స్ జోన్ కదండి, సో వెళ్ళడానికి చాలా ట్రై చేసిందండి, చాలా అంటే చాలా సార్లు. చూడండి అసలు ఈ క్యాండిల్స్ చాలా చిన్న 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 క్యాండిల్స్ అనమాట. సో ఇక్కడైతే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇబ్బంది పెట్టింది, బట్ నిఫ్టీ మాత్రం చాలా అగ్రెసివ్ గా వెళ్ళిందండి. చూడండి కంపేరిటివ్లీ బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే నిఫ్టీ చాలా అగ్రెసివ్ గా వెళ్ళింది, బట్ నిఫ్టీ వెళ్ళలేదు, ఆగిపోయింది. బట్ స్టాప్ లాస్ అయితే కాదండి. యాక్చువల్గా మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది, బట్ స్లో అండ్ స్టడీగా వెళ్ళింది. ఓకే, సో టెక్నికల్ పరంగా ఈ రోజు నిఫ్టీ చాలా బాగుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా టెక్నికల్ పరంగా వెళ్ళింది, కానీ స్లో అండ్ స్టడీగా, అంటే సెకండ్ హాఫ్ లో మనకి చాలా స్లోగా మూవ్ అయింది మార్కెట్. నిఫ్టీ మాత్రం పరుగులు పెట్టేసిందండి. ఓకే, ఇప్పుడు రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అని డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్
ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, మీకున్న లెవెల్ వచ్చి ఇదండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకోండి. సరే ఇది విక్ ఉంది కదండి అనుకుంటే విక్ కాకుండా ఇక్కడ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, సో దీనికి ఇక్కడ సపోర్ట్ ఉందండి. ఈ సపోర్ట్ వరకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లిటిల్ బ్రదర్ని క్రాస్ చేయాలి. అండ్ డబల్ ఇంజన్ బుల్లిష్ గా ఉంది, అట్ ద సేమ్ టైం ప్రిఫరెన్స్ 1 కూడా బుల్లిష్ గా ఉంది. సో అన్ని బుల్లిష్ గానే చూపిస్తున్నాయి. సో మార్కెట్ ఒకవేళ కిందకి రావాలి ఇంతవరకు అంటే చాలా హై లెవెల్ స్ట్రెంగ్త్ ఉంటే తప్ప కిందకి రాదండి. మాక్సిమం టు మాక్సిమం న్యూట్రల్ ట్రై చేయొచ్చు. అట్లీస్ట్ ఈ జోన్ అనేది కొంత కన్సాలిడేషన్ న్యూట్రల్ ట్రై చేయొచ్చు. నేను ఈ రోజు అలాగే అనుకున్నానండి. యాక్చువల్గా నేను ఈ రోజు నిఫ్టీ నాన్ డైరెక్షనల్ గా ఇన్ ద సెన్స్ ఒక ఫ్లాట్ ఒక జోన్ లో క్లోజ్ అవుతుంది అనుకున్నాను. బట్ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. యాక్చువల్గా డబుల్ షేప్ లో సెల్లర్స్ అయితే కొంచెం నాన్ డైరెక్షనల్ సెల్లర్స్ అండి. నాలా డైరెక్షనల్ చేసుకునే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ నాన్ డైరెక్షనల్ సెల్లర్స్ ని మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి నిఫ్టీ. రేపు మాత్రం నేను ఇంత బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదండి మార్కెట్లో. చెప్పాను కదా, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకోండి అప్ టు సపోర్ట్ జోన్. ఒకవేళ కిందకి వస్తే అది కూడా చాలా స్ట్రాంగ్ బేరిష్నెస్ ఉంటే తప్ప రావడానికి అవకాశం లేదు. ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది, రేపు ఫ్రైడే, సో సరిపోదా శుక్రవారం సాటిస్ఫై చెయ్యాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ చూస్తే బ్యాక్ టు బ్యాక్ 3 days నుంచి బుల్లిష్ గానే ఉంది. ఓకే, ఇప్పుడు ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ వేసింది అనుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ లో పెట్టుకోండి. ఒకవేళ దీనికంటే లో ఉంటే ఓకే, లేదు దీనికి ఈ లో కంటే పైనే గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఈ క్యాండిల్ పెట్టుకోండి. ఓకేనా? సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఆల్రెడీ డబుల్ ఇంజన్ బుల్లిష్ గా ఉంది, ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గా ఉంది. సో ఫస్ట్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసుకుంటూ వెళ్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్. సో రెసిస్టెన్స్ జోన్ లో కూడా మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఈ జోన్ తీసుకోండి. స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇదే లో ఉంది అండ్ ఇదే హై ఉంది. ఓకే, సో ఫస్ట్ రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు సపోర్ట్ జోన్ అండి. సపోర్ట్ జోన్ అనేది కొంచెం దగ్గరలోనే ఉంది. ఫస్ట్ అప్ టు సపోర్ట్ జోన్ అండ్ ఇక్కడ కూడా మనకి డబల్ ఇంజన్ బుల్లిష్ గా ఉంది. సో కిందకి రావాలి అంటే కొంచెం స్ట్రాంగ్ బేరిష్నెస్ ఉంటే తప్ప మార్కెట్ కిందకి రాదు. ఓకే, సో అప్ టు సపోర్ట్ జోన్. ఒకవేళ సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే, ఇటువంటి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. అలా కాదండి, ఒకవేళ ఫస్ట్ ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, అప్పుడు స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇది తీసుకోండి. ఓకే, ఇది తీసుకుంటే ఆల్రెడీ డబుల్ ఇంజన్ బుల్లిష్ గా ఉంది. లాస్ట్ ఈ క్యాండిల్లో తప్ప ప్రిఫరెన్స్ 1 కూడా బుల్లిష్ గానే ఉంది. క్యాండిల్లో మాత్రం స్లైట్ బేరిష్ గా మారిందండి. సో వెళితే లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే ఆటోమేటిక్ గా ప్రిఫరెన్స్ 1 కూడా బుల్లిష్ గా మారిపోతుంది. అప్పుడు అప్ టు రెసిస్టెన్స్ జోన్ అండి, ఈ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, సో ఐ థింక్ మీకు లెవెల్స్ క్లియర్ గా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.